హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఒక టెక్స్ట్కు అంటే ఒక సెంటెన్స్కు సింగిల్ అండర్లైన్ ఎలా ఇవ్వాలి, డబల్ అండర్లైన్ ఎలా ఇవ్వాలి, సో ఓన్లీ పారాగ్రాఫ్లో ఉన్న వర్డ్స్కు మధ్యలో ఉన్న స్పేసెస్ విడిచిపెట్టి వర్డ్స్కు మాత్రమే అండర్లైన్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఒక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న గంట సింబల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైట్, ఇక వీడియోలో చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇలా సింగిల్ అండర్లైన్ ఉంది కదా, సింగిల్ అండర్లైన్ కావాలనుకుని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు హోమ్లో అండర్లైన్ యూ ఉంది కదా, సో యూ క్లిక్ చేయడం మనకు అండర్లైన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పక్కన ఆరో మార్క్ రైట్ సింగిల్ అండర్లైన్ ఇలా తీసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, సో ఇలా మనకి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. రైట్, సో ఇది అండర్లైన్ అనేది సింగిల్ అండర్లైన్ డైరెక్ట్ యూ క్లిక్ చేయడం వల్ల వస్తుంది. రైట్, చూశారు కదా ఇలా. సో అదే డబల్ అండర్లైన్ రావాలన్నా కూడా ఇలాగే సెలెక్ట్ చేయండి. సో ఇదే యూ క్లిక్ చేసి సింగిల్ అండర్లైన్ వచ్చింది, మళ్ళీ ఇదే ఆరో మార్క్ క్లిక్ చేయండి. సో పక్కన మనకు డబల్ అండర్లైన్ కావాలనుకోండి డబల్ అండర్లైన్ క్లిక్ చేస్తే డబల్ అండర్లైన్ వస్తుంది. చూశారు కదా ఇలా. సో ఇలా మన అండర్లైన్ సో ఏ విధంగా యూజ్ చేయొచ్చు, లేదు షార్ట్ కట్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా అనుకున్నప్పుడు సో ఏదైతే మనకు సో అండర్లైన్ ఫార్మాట్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకొని రైట్, సో అండర్లైన్ సింగిల్ అండర్లైన్ సెలెక్ట్ చేసేసి కంట్రోల్ యూ కీబోర్డ్ మీద కంట్రోల్ యూ ప్రెస్ చేయగానే మనకు సింగిల్ అండర్లైన్ వస్తుంది. సో డబల్ అండర్లైన్ కావాలనుకున్నప్పుడు డబల్ అండర్లైన్ సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ షిఫ్ట్ డి సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డి ప్రెస్ చేయగానే మనకు డబల్ అండర్లైన్ వస్తుంది. అలాగే వర్డ్స్కు మాత్రమే అండర్లైన్ రావాలనుకున్నప్పుడు సెంటెన్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేయడం వల్ల ఓన్లీ వర్డ్స్కు మాత్రమే సో మనకు రావడం జరుగుతుంది. చూశారు కదా. సో ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. సో సింగిల్ అండర్లైన్కు మనకు ఏం చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో కంట్రోల్ ఓకే, సో సిటిఆర్ఎల్ రైట్ యూ, సో ఇది షార్ట్ కట్కి కంట్రోల్ యూ అనేది షార్ట్ కట్కి మీకు ఇక్కడ రైట్. సో డబల్ అండర్లైన్ ఏదైతే ఉందో సో డబల్ అండర్లైన్కు మీకు ఇలా షార్ట్ ఫార్మేషన్ ఏంటి అనుకున్నప్పుడు రైట్, సో ఇక్కడ మీకు కంట్రోల్ షిఫ్ట్ డి ప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ కలిపి మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో షిఫ్ట్ డి ప్రెస్ చేయడం వల్ల మనకు డబల్ అండర్లైన్ అనేది రావడం జరుగుతుంది. రైట్, ఇక నెక్స్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి మనకు సో వర్డ్స్ మధ్యలో మాత్రమే రావాలి, సో మనకు స్పేస్ దగ్గర అండర్లైన్ రావద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటిది, సో కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూని యూజ్ చేయడం వల్ల సో మనకు ఓన్లీ వర్డ్స్కు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేయండి. సో సింగిల్ అండర్లైన్కి వచ్చి కంట్రోల్ యూజ్ చేయండి, డబల్ అండర్లైన్కి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ డి ప్రెస్ చేయండి. సో ఈ మధ్యలో స్పేస్ ఇలా ఉండి ఓన్లీ వర్డ్స్కి మాత్రమే రావాలనుకున్నాం కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేయడం వల్ల సెంటెన్స్లో ఉన్న వర్డ్స్కి మాత్రమే అండర్లైన్ అనేది రావడం జరుగుతుంది. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి.